సెప్టెంబర్ 14న విజయవాడలో స్వామీజీలతో హిందూ న్యాయవాదుల సమ్మేళనం నిర్వహిస్తున్నామంటూ కూడా స్వామి రాధా మనోహర్ దాస్ తెలిపారు. ధర్మ పరిరక్షణ, దేవాదాయ శాఖ భూముల రక్షణ తదితర ధార్మిక కార్యక్రమాలపై కూడా స్వామీజీల ఆధ్వర్యంలో న్యాయవాదుల సహకారంతో సమ్మేళనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నామని స్వామి రాధా మనోహర్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. 14వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయవాదుల ధర్మ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రాధా మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్, ఏంటి అసలు ఈ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం ఏంటి? అది ఎందుకు చేయాల్సి వచ్చింది? న్యాయవాదులకి దీనికి సంబంధించి ఏంటి, ధర్మ సమ్మేళనకి ఏంటి లింక్ అండి? చాలా చాలా సంతోషకరమైనటువంటి చాలా విశేషమైన ప్రశ్న వేశారు. న్యాయం జరగకపోవడం వలన మన దేవాలయాలు ఎన్నో అన్యాయం అయిపోయింది. న్యాయ సహాయం అందకపోవడం వలన చాలామంది కార్యకర్తలు అక్రమంగా జైల్లో ఉండవలసి వచ్చింది. అంటే మీరు చాలా ఉదాహరణలు చెప్పచ్చు. మన రథాలు కాల్చబడ్డాయి. ఇదే జిల్లాలో రామతీర్థంలో రాముల వారి యొక్క తల. సో ఇలా చాలా అన్యాయాలు జరగడం కారణం ఏమిటి? న్యాయం ఒకటి ఉంది, న్యాయదేవత ఉంది, ధర్మదేవత వెనకాల న్యాయదేవత కూడా ఉంది. ఈ మనం విచ్చలవిడి వేషాలు వేయకూడదు అనేటువంటి భయం వాళ్ళకి లేకపోవడం వల్లే కదా. కాబట్టి ఇతర మతస్థుల విషయాల్లో వారికి న్యాయ సహాయం, వారు చేసుకునే అన్యాయానికి న్యాయంగా వాళ్ళకి సపోర్ట్ అందుతుంది. ఒక తీవ్రవాది కోసం వాదించేటువంటి లాయర్లు ఉన్నారు ఈ దేశంలో, ఎందుకంటే సిగ్గుచేయటం లేదు. కానీ దేవాలయాలు కూలిపోతే అడిగేవాడు లేడు, రథాలు కాలిపోతే అడిగేవాడు లేడు, దేవాలయాల భూములు ఆక్రమిస్తే అడిగేవాడు లేడు. ఇప్పుడు అంటే నేను న్యూస్ విన్నాను, వీడియో కూడా చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను. పొద్దుటూరులో ఈ వినాయక చవితికి మనం వినాయక చవితి ఎలా జరుపుకోవాలో ఎవరు చెప్పాలి? పండితులు చెప్పాలి, స్వామీజీ చెప్పాలి కదా. ముస్లింలు సౌండ్ తక్కువ పెట్టుకోవాలి, మీరు మా నమాజ్ వచ్చినప్పుడు ఇలాంటివేవో కండిషన్లు పెడితే పోలీసులు దాన్ని అప్పచెప్తున్నారు. అసలు 5 సార్లు మేము ఎందుకు వినాలి? ఎవరైనా దమ్మున్న లాయర్లు కోర్టులో కేసేసి అసలు 5 సార్లు మేము వినక్కర్లేదు, ఎవడు మైకాడు ఇంట్లో పెట్టుకోవాలి, ఇది కేసేయాలి. అందుకని హిందూ లాయర్స్, ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇలాంటి వాటి కోసం పనిచేస్తుంది. హిందువులకు జరిగే అన్యాయం, హిందువులకు జరగాల్సిన న్యాయం, ఈ రెండిట్ల మీద ఏ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ పనిచేస్తుంది. ఎలా పనిచేయాలి, దాని విధి విధానాలు ఏంటి, దానికి ఒక వెబ్సైటు, దాని విషయం, దానికోసం 14వ తేదీ సెప్టెంబరు 2025 విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కలవబోతున్నాం. దానికోసం స్వామీజీలు అందరూ ఆహ్వానిస్తున్నాం. ఈ లాయర్స్ అందరూ మన హిందూ లాయర్స్ విజయనగరం నుంచి కూడా రావాలి, దాన్ని విజయవంతం చేయాలి. ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం. దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు తెలుసుగా, చాలా విషయాలు చూశారుగా, రాష్ట్రంలో దేశంలో ఎన్నో చోట్ల దేవాలయాలు డబ్బులు పట్టుకుపోతుంటారు, హుండీలు పెట్టేస్తుంటారు, టిక్కెట్లు పెట్టేస్తారు, ఇక్కట్లు పెట్టేస్తారు, రేట్లు పెంచేస్తుంటారు. సో ఇలాంటి అన్యాయాల నుంచి ఈ యొక్క దేవాలయాల్ని, హిందూ కార్యకర్తల్ని, సంస్థల్ని, మఠాలని, పీఠాలని, స్వామీజీల్ని, సాధుల్ని రక్షించడం కోసం హిందూ న్యాయవాదులు ఏం చెయ్యాలి, అది వారికి మార్గనిర్దేశనం స్వామీజీలు ఆ రోజు అక్కడ చేస్తారు. దానికోసం ఈ ప్రయత్నం. మనతో పాటు స్వామీజీతో కలిసి పర్యటిస్తున్నటువంటి శ్రీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్, న్యాయవాదుల పరంగా స్వామీజీగా లేదా ఈ ధర్మ సమ్మేళనానికి కానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రతి హిందూ న్యాయవాదిని మేము 2 చేతులు జోడించి కోరుకునేది ఏమిటంటే, మీ గ్రామాలలో, మీ మండలాలలో, మీ బార్ అసోసియేషన్స్లో మన సనాతన హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి ఏదైతే హాని ఉన్నదో, ఏదైతే మన రైట్స్ కర్బ్ చేయబడుతున్నాయో, మన కోర్టుల్లో మన వాయిస్ వినపడట్లేదో, పోలీస్ స్టేషన్లో మన వాయిస్ వినపడట్లేదో, కలెక్టరేట్లో మన వాయిస్ వినపడట్లేదో, అది జిల్లా కేంద్రంగా, బార్ అసోసియేషన్ కేంద్రంగా, కోర్టు కేంద్రంగా మీ వాయిస్ రైజ్ చేయండి. వీటన్నిటికీ కమిటీలు వేయటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆ వెబ్సైట్ ఏదైతే లాంచ్ చేయబోతున్నారో స్వామీజీలు, ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అనే వెబ్సైట్లో అన్యాక్రాంతమైన భూములు, మన మీద ఉన్నటువంటి హిందూ సంఘాల మీద ఉన్న, హిందూ స్వామీజీల మీద ఉన్న అక్రమ కేసులు, అనవసరపు నిషేధాలు, పోలీసుల అనవసరపు ఆంక్షలు, ఒక మతానికే ఆంక్ష పెడతారు, ఇంకో మతానికి ఆంక్ష పెట్టలేరు. మనం మీటింగ్ పెట్టుకుంటే స్వామీజీలు మీటింగ్లోకి వస్తారు వాళ్ళు. అదే ఒక చర్చిలోకి, మసీదులోకి కాలు కూడా పెట్టేటువంటి ధైర్యం చేయలేని పోలీసులు,
కాబట్టి వీటన్నిటి మీద చర్చ చేసి న్యాయం అనేది సమంగా ఉండాలి. ఒకళ్ళ పక్క ఒక రకంగా ఉండటం, ఇంకోళ్ళ పక్క ఇంకో రకంగా ఉండటం అనేది సమం కాదు అని స్వామీజీలు ఆలోచించి వారి మనస్సులోంచి, వారి హృదయంలోంచి, వారి భావజాలంలోంచి వచ్చిందే ఫోరం ఫర్ హిందూ లాయర్స్. ఇది పూర్తిగా హిందూ స్వామీజీలు తెలుసు మీకు, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నది స్వామీజీలే, పూజ్య స్వామీజీలే. సో ఆ స్వామీజీల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా హిందూ న్యాయవాదుల మీదే ఉంటుంది. ఇంకెవరు కాపాడతారు లేకపోతే వచ్చి మనని? కాబట్టి ఇది పూర్తిగా హిందూ న్యాయవాదుల బాధ్యత తీసుకుని చేయవలసిన పని ఉంది. దీనికోసం ప్రతి హిందూ న్యాయవాదిని, ముఖ్యంగా మన విజయనగరంలో ఉన్నటువంటి హిందూ న్యాయవాదులకి పిలుపునిస్తున్నాం ఫోరం ఫర్ హిందూ లాయర్స్ మీ తరఫున. ఇది మనం చూస్తాం. ప్రధానంగా హిందూ ధర్మ సమ్మేళనం ఏదైతే విజయవాడలో జరిగినో దీనికి సంబంధించి దేవాదాయ భూములు కాపాడుకోవడంతో పాటు ధర్మ పరిరక్షణకి, సమన్యాయానికి కూడా న్యాయవాదులు కూడా స్వామీజీలతో కలిసి పాటుపడుతూ భవిష్యత్తులో ముందుకు అడుగు వేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. సెప్టెంబర్ 14వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ సమ్మేళనానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా కలిసి రావాలని, హిందూ న్యాయవాదులు కలిసి ముందుకు వస్తారని ధర్మ సమ్మేళనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.